కృష్ణ. సో మొత్తానికి నెల్లూరులో కూడా ఇలాంటి పరిస్థితి. నెల్లూరులో కూడా మా ప్రతినిధి అక్కడ ఉన్నటువంటి నరేష్ వెళ్ళి స్టింగ్ ఆపరేషన్ చేస్తే అక్కడ ఉన్నటువంటి శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి ఆ ప్రిన్సిపల్ లేకపోతే అడ్మిషన్ సంబంధించిన కౌన్సిలర్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. చూస్తే ఒకసారిగా అర్థమవుతుంది. ఒకసారి ఆ వీడియో ప్లీజ్. 11,250 books మేడం. ఫీజు వచ్చేసి 45,000 కాదు సార్, 47,000 ఫీజు 7th క్లాస్. ఇప్పుడు 7th క్లాస్కి 47 అంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఎంత దగ్గర? అది 27,000 సార్, 25 క్లాస్ ఫస్ట్ సెకండ్ అంటే అది ఐఐటి సర్వీస్ సార్. టెక్నో అంటే మీకు ఫీ వేరుగా ఉంటుంది. ఇది టెక్నో, ఇది సిబిఎస్ సార్, ఐఐటికి సంబంధించి సార్. టెక్నో వచ్చేసి 35,000 సార్, 33కి రాస్తారు. టెక్నో సిలబస్ 7th క్లాస్. ఇది 10th క్లాస్ వచ్చేసి 40,000 మామూలుది, 38కి రాస్తారు. కానీ అది ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి మార్క్స్ని బట్టి తీసుకుంటారు. మార్క్స్ని బట్టి అమౌంట్ని అంటే తక్కువ వస్తే ఎక్కువ ఫీజు తీసుకుంటారా? అట్లానే కాదు సార్, అలా కాదు. ఆ మార్క్స్ని బట్టే వాళ్ళు తీసుకుంటారా వద్దా అనేది డిసైడ్ చేస్తారు. యూనిఫామ్ మన దగ్గర ఇస్తాం. ఎంత అవుతుంది మేడం అది? అది ఈచ్ పేరు సైజ్ బట్టి అంటే అప్రాక్సిమేట్ 1,000 బిలో ఉంటుంది. బాయ్ గర్ల్ ఇద్దరు కదా. బాయ్ వచ్చి 10th, గర్ల్ వచ్చి 7th. 1,000 ఉంటుంది సార్. ఓకే. వీళ్ళకి మళ్ళీ సాక్సెస్ అయ్యి సాక్స్ ఇక్కడే ఉంటుంది. సాక్స్ ఇక్కడే ఉంటాయి. ఇంకేముంటాయి మనకి ఇక్కడ? బెల్ట్, సాక్స్. బెల్ట్, సాక్స్ మనం ఇస్తాం. షూ అంటే రైట్. చూసాం మనం నెల్లూరులో అదేదో అంటాం కదా, వీకెండ్ సేల్ మాదిరి 2,000 తగ్గిస్తారట ఫీజు. సో వాళ్ళు ఏం చెప్పారో అక్కడ ఉన్నటువంటి మేడం కూడా విన్నాం. ఒకసారి నెల్లూరు నరేష్తో మాట్లాడదాం. నరేష్, ఏంటి అసలు ఏం గమనించారు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు? అసలు ఏంటి పరిస్థితి? కొంచెం త్వరగా అసలు ఏం జరిగింది అనేది కొంచెం కూలంకషంగా క్లుప్తంగా చెప్పండి ప్లీజ్. రాజుగారు, మొత్తానికి శ్రీ చైతన్య విద్యా సంస్థలు విద్యార్థులు ఇటు తల్లిదండ్రుల యొక్క జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయనే దానికి నిదర్శనం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థలను చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఇటు మనం ఒక స్ట్రింగ్ ఆపరేషన్లో భాగంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలోకి వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా అక్కడికి వెళ్ళినప్పుడు తరుణంలో ఇటు ప్రిన్సిపాల్స్ ఎవరైతే ఏదైతే శ్రీ చైతన్య విద్యా సంస్థలు నడుపుతున్నటువంటి ఒక్కొక్క బ్రాంచ్ వైడ్గా నెల్లూరులో దాదాపు కూడా 30 పైగా బ్రాంచ్లు ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా కూడా. సో ఈ బ్రాంచ్ల్లో ఒక్కొక్క బ్రాంచ్ల్లో ఒక్కొక్క ఫీజు స్ట్రక్చర్ ఉంది. సో మెయిన్ బ్రాంచ్ విషయానికి వస్తే మనం ప్రధానంగా మెయిన్ బ్రాంచ్ దాదాపు కూడా 16 సంవత్సరాలు అయింది. సో ఈ 16 సంవత్సరాలకు సంబంధించినటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థ ఏదైనా సాధించిందంటే ఫీజుల మోత మాత్రమే సాధించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు సి బ్యాచ్కి సంబంధించి అంటే ఇక్కడ శ్రీ చైతన్య విద్యా సంస్థలో పేరెంట్స్ లోపలికి వెళ్ళగానే మా బాబు 7th క్లాస్లో జాయిన్ చేస్తున్నాం, సో ఫీజ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉందంటే ఇంకా రెండో మొహమాటం లేదు. అంటే మీ ఎడ్యుకేటెడ్ ఏంటి, మీ వైఫ్ ఎడ్యుకేటెడ్, సో బాబు ఏ విధంగా చదువుతాడు, బాబు యొక్క స్టామినా ఏంటి అనే దాని గురించి అడగడం ఆపేసేశారు. ఇప్పుడు ఓన్లీ ఫీ స్ట్రక్చర్ మనం అడగడం లేటు, వెంటనే ఒక పేపర్ తీసుకోవడం, ఆ పేపర్ మీద శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించినటువంటి లక్షల రూపాయలైనటువంటి ఒక్కొక్క అడ్మినిస్ట్రేషన్ ఫీజుతో పాటు ఏదైతే విద్యార్థులు చదువుతున్నటువంటి 1 ఇయర్కి సంబంధించినటువంటి ఫీ స్ట్రక్చర్తో పాటు వ్యాన్ ఫీజు, బుక్స్ ఫీజు, యూనిఫామ్ ఫీజు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మళ్ళా ఎక్స్ట్రా స్టేషనరీ, బాబుకు సంబంధించినటువంటి బెల్టు, టై, సాక్స్ పేరుతో సహా మొత్తం అక్కడ చిక్కుతాయి. అంటే మొత్తం అక్కడే దొరుకుతాయి. మీరు ఎక్కడ బయటకు పోవాల్సిన అవసరమే లేదు. మా విద్యా సంస్థల నుంచి పూర్తి స్థాయిలో మీకు విద్యను కాదు, విద్యా సంస్థకు సంబంధించినటువంటి అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి బుక్స్ నుంచి మనం ఏదైతే టాప్ టు బాటం కింద వరకు సాక్స్ వరకు మా దగ్గర దొరుకుతాయి. ఈ స్టేషనరీ ఫీజులు ఇలా అని చెప్పారు. అంటే నిజంగా అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత శ్రీ చైతన్య విద్యా సంస్థల ఫీజుల విషయానికి వస్తే దాదాపు 50,000 నుంచి 60,000 రూపాయలు, అడ్మినిస్ట్రేషన్ ఫీజు దాదాపు 3,500 రూపాయలు, ఇలా చెప్పుకొని పోతే లక్షలాది కొద్దీ ఈ యొక్క డబ్బులను తల్లిదండ్రుల వద్ద గుంజి తమ విద్యార్థులకు ఎవరైతే ఆ పేరెంట్స్ సంబంధించినటువంటి భవిష్యత్తు కోసం మధ్యతరగతి కుటుంబాలు ఈరోజు కాయ కష్టం చేసినటువంటి ఆ డబ్బుల్ని ఈరోజు ప్రధానంగా ఏదైతే విద్యార్థులకు విద్యను అందించకుండా ఈరోజు లక్షల రూపాయలు ఇటు డబ్బులు తీసుకొని విద్యార్థులకు చాలా ఒక పెయిన్ రూపంలో వాళ్ళకి చదువులు చెప్పకపోవడం, అదేవిధంగా ప్రెజర్ తేవడం, మనం ర్యాంకులు కొట్టాలా, ఈ ర్యాంక్ సంబంధించినటువంటి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీదే దృష్టి పెడుతున్నారే కానీ కింద నుంచి వచ్చేటువంటి విద్యార్థులకు ఏమాత్రం చదువు చెప్పడం లేదనేది ఒక ఆరోపణ ఇక్కడ.
ఖచ్చితంగా నరేష్, ఖచ్చితంగా మీరు చాలా అంటే ముగ్గురు కూడా చాలా బాగా చేశారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని కళ్ళగట్టినట్టు చూపించారు. బహుశా మీకు కూడా వాళ్ళు ఈరోజు శనివారం కదా, వీకెండ్ సేల్ మాదిరి లేకపోతే వీకెండ్ డిస్కౌంట్ మాదిరి మీకు కూడా 2,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తామని కూడా వారు చెప్తూ ఉన్నారు. సో అది కూడా విన్నాం మనం. సో ఓవరాల్గా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో శ్రీ చైతన్య విద్యాసంస్థలో జరుగుతున్నటువంటి ఆగడాలు ఎప్పటికప్పుడు ఈ వ్యవస్థలో మార్పు వచ్చేంత వరకు, విద్యను వ్యాపారంగా కొనసాగించేంత వరకు, కొనసాగించే అంశాన్ని కట్టడి చేసేంత వరకు ప్రైమ్ నైన్ న్యూస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా దీని మీద వెనకడుగు వేయదు. ఇప్పటికే రకరకాలైనటువంటి బెదిరింపులు కావచ్చు, అంతేకాకుండా శ్రీ చైతన్య విద్యాసంస్థలకు సంబంధించి రాస్తున్నటువంటి కథనాల పట్ల ప్రైమ్ నైన్ న్యూస్ మీద ఒత్తిళ్లు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో వాటన్నిటినీ కూడా పక్కన పెట్టి విద్యార్థుల భవిష్యత్తు, తల్లిదండ్రులకు సంబంధించినటువంటి వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆశలను కాపాడాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ప్రైమ్ నైన్ న్యూస్ ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తుంది. ఖచ్చితంగా మీ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని ప్రైమ్ నైన్ న్యూస్కి చేరవేయండి. విద్యను వ్యాపారంగా కాకుండా విద్యను ఒక హక్కుగా సంపాదించేంత వరకు ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని కొనసాగించేటటువంటి పరిస్థితి ఉంది. ఓవర్ టు యూ మూర్తి.